హాయ్ ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా కారం కారంగా రొయ్య గోంగూర. ఆ తర్వాత గోంగూర కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. హలో, ఇదిగోండి ఈరోజు నేను పచ్చి రొయ్యలు, గోంగూర, 5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 గుప్పెళ్ళు గోంగూర, 1 టీ గ్లాసు వాటరు, కొద్ది పసుపు వేసుకొని ఇలా ఉడకబెట్టుకున్నాం. గోంగూర ఇలాగా మరీ మెత్తగా ఎనుపుకోకూడదు, కొద్దిగా పలుగ్గా ఉండాలి గోంగూర. ఇదిగోండి రొయ్య. ఇందులో 1 టమాటా, సగం ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ 1/2 స్పూను, ఒక 10 గ్రాములు కొబ్బెర, లవంగం చెక్క పొడి, ఇవన్నీ వేసుకొని టీ గ్లాస్ సగం ఆయిల్ వేసుకొని ఇలా గ్రేవీగా దగ్గరగా గ్రేవీగా వండుకున్నది ఇది చల్లారాలి. ఆ తర్వాత నేను ఉడకబెట్టుకున్న గోంగూర, రొయ్య గోంగూర అంటే ఉడకబెట్టుకున్న గోంగూర ఇందులో కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ పూర్వీకుల్లో రొయ్య గోంగూర బాగా వండుకొని తినేవాళ్ళు. పచ్చి రొయ్య చేస్తారు, తర్వాత ఎండు రొయ్యలు కూడా గోంగూర చేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి రొయ్య గోంగూర ఇలా తయారు చేసుకోవాలి. ఇందులోని ఇంకా మనం తాలింపు వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉడకబెట్టుకున్న గోంగూర ఈ కర్రీలో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా నచ్చితే ఇది ప్రయత్నం చేయండి. కర్రీ ఇలా రెడీ అయిపోయింది. ఆ తర్వాత కొత్తిమీర ఇలా చల్లుకుంటే చాలా మంచి కొత్తిమీర స్మెల్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది రొయ్య గోంగూర. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే చిన్న లైక్ చేస్తారా? నా మీద దయ ఉంచి